చాలా మందికి కొన్ని తికమక అర్థమైతుంటాయేమో. నిదానమే ప్రధానం అని రాసుంటే ఆలస్యం అమృతం విషం అనుకుంటారు. దారి సరిగ్గా లేదు, జాగ్రత్తగా వెళ్ళండి అని రాసి పెడితే దంచకబొమ్మన్నట్టే అర్థం చేసుకుంటారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదు అని అంటే డ్రైవింగ్లోనే ఫోన్ మాట్లాడాలి అనుకునేటట్టున్నారు. తాగి బండి నడపకండి అని రాసుంటే తాగితేనే బండి ఎక్కినట్టు అని ఫీల్ అయ్యేటట్టుండ్రు. ఇగో ఇవన్నీ ఇట్లా అనుకోనే ఆఖరికి గిట్లయితుర్రు. మందు కిక్కు మీద బండి కిక్కు కొడితే చక్కగా పోతే దవకానా లేకుంటే యమపురి. నాన్ స్టాప్ జర్నీ. వీళ్ళు పోయేదే కాకుండా తొవ్వ పొంటి పోయేటోళ్ళకు కూడా లిఫ్ట్ ఇస్తారు టక్కర్లు చేసి. ఎన్ని చూస్తలే మీసుంటి టక్కర్లు. అడ్డగోలుగా బండ్లు నడిపి గంటకు 17 మందిని మీరికి పంపిర్రని మొన్ననే ఒక సర్వేలో తేలే. రోగాలు నొప్పుల కంటే ఇట్లనే ఎక్కువ మంది పానాలు పోతున్నాయని సెంట్రోళ్ళు ఒక రూల్ తెస్తుర్రు. తాగి బండి నడిపి గుద్దినా ఈ స్పీడ్ గా ఉరుకొచ్చి టక్కర్ చేసినా చక్కగా తీసుకుపోయి 7 ఏళ్లు జైల్లో కూర్చోబెడతారట. అవసరమైతే దండుగులు కూడా కట్టించుకుంటారట. రూల్ అయితే మంచిదే, కానీ చట్టం ముందు అందరూ సమానమే అనే రూల్ వాటిస్తారా అనేదే పెద్ద డౌటు. ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళ పుత్రరత్నాలు సోయి లేకుండా తాగి ఎన్ని టక్కర్లు చేయలే. ఎవరు నన్ను అరెస్ట్ చేసిర్రా? లీడర్ కొడుకని తెలవక స్టేషన్ కు తీసుకుపోయినా అయ్యగారు ఒక్క ఫోన్ కొడితే చాలు సారీ చెప్పి మరి కార్ల తీసుకుపోయి ఇంటికాడ దించొస్తారు. ఇవన్నీ ఎందుకు సార్లు? ఇదే రూల్ ప్రకారం మొదలు గుద్దిండు ఊరికిండు కేసులా సల్మాన్ సార్ను 7 ఏళ్లు జైల్లో కూర్చోబెడితే గప్పుడు మీరు తెచ్చే కొత్త చట్టం ఖతర్నాక్ అని సప్పట్లు కొడతాం.